హలో దిస్ ఇస్ బిందు యూర్ వాచింగ్ సుమన్ టీవీ. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎన్నో మెమరబుల్ డేస్ ఉంటాయి. ఆ మెమరబుల్ డేస్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏంటి అంటే గనక ఒకటి పెళ్లి రోజు, మరొకటి రిసెప్షన్ డే. ఈ 2 days మనిషి బతికినంత కాలం కూడా వాటిని రీకాల్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడితే రిసెప్షన్ లుక్ ఎలా ఉండాలి, పెళ్లి రోజు ఎలా తయారవ్వాలి, అందరికన్నా అందంగా ఎలా కనిపించాలి, దాని మీదనే ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. అండ్ ఎస్, ఇవాళ నేను వేసుకున్న లెహంగా కూడా చాలా బాగుందని మీరు అనుకుంటున్నారు కదా. ఈ లెహంగా ఎవరు డిజైన్ చేశారు, అసలు ఈ ఫ్యాబ్రిక్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. నేను ఇవాళ ఉన్నాను అమృత చెడసానీస్ బొటిక్లో అండ్ నా పక్కన కూర్చొని ఉన్నారు అమృత చెడసాని. హాయ్ అమృత, హౌ ఆర్ యు? Hi Bindu, thank you. Fine Bindu, how about you? I am really good. First of all, thank you so much for this beautiful lehenga. Thank you. Can I know the details of this, Amrita? Yeah, Bindu, it's a ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి వెయిట్లెస్ పట్టు అనమాట. హ్యాండ్ వువెన్ క్లాత్ ఇది. దీన్ని నేను చూసినప్పుడు నాకు లైట్ వెయిట్గా చాలా నీట్గా అనిపించింది. నాకు బ్రైడ్స్కి చాలా బాగుంటుంది అనిపించింది. సో దీని మీద ఉన్నాయంతా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట, ప్యూర్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. సో నేను దీన్ని ఇలా చేసినప్పుడు పీస్ నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో ఇందులో ఇంకా కలర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీతో ఇంకా కొన్ని పీసెస్ ఉన్నాయి బిందు. ఓకే. సో అండ్ కాంబినేషన్ చూసుకుంటే గనక వైట్ అనేది బేసికలీ వైట్ టోటల్ వైట్ ఎక్కువగా డిజైన్ చేస్తూ ఉంటారు. బట్ దిస్ లంగా ఇస్ టూ డిఫరెంట్ అండ్ యూనిక్ ఉంది. అండ్ దుపట్ట కూడా పింక్తో డిజైన్ చేశారు. ఈ థాట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్గా నా ఫేవరెట్ కలర్ వైట్. ఓకే. సో చూడగానే ఏది బ్లెండ్ అవుతుంది అని చాలా ట్రై చేశాను. నేను అన్ని క్లాత్కి అన్నీ సెట్ కావు. సో నేను చాలా ట్రై చేసినప్పుడు ఐ థాట్కి దిస్ ఈజ్ సూటింగ్, సిల్వర్తో వైట్ చాలా నీట్గా మ్యాచ్ అవుతుంది. అండ్ లెహంగా కేమ్ వెరీ వెల్ అనమాట. నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. కాకపోతే దుపట్టా ఇంకా కొంచెం మల్టీ కలర్లో ఇచ్చుంటే బాగుండేది అని అనిపించింది. సో ఓకే, నేను సాటిస్ఫై అయ్యాను దీంతో. సో వర్క్ గురించి చూసుకుంటే కనుక నిజంగా ఈ లెహంగాకి ఈ వర్కే చాలా అందాన్ని ఇస్తుంది. అండ్ ఇట్ రియలీ లుక్ సింపుల్ బట్ బ్యూటిఫుల్. ఎలా డిజైన్ చేశారు దీన్ని? ఇది యాక్చువల్గా నేను బ్రైడ్స్ కోసం అని చెప్పి డిజైన్ చేశాను బిందు. బ్రైడ్స్ ఏంటంటే సంగీత్స్కి అట్లా వేసుకున్నప్పుడు దే వాంట్ లైక్ డ్యాన్స్ చేస్తారు కదా సంగీత్స్ టైంలో. అప్పుడు ఏమవుతుందంటే వెయిట్ ఎక్కువ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం మనకి చాలా లుక్గా కనిపించాలి. వాళ్ళు చాలా బ్రైట్గా చాలా అడుగుతారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, అక్క నాకు వెయిట్లెస్గా ఉండాలి, నేను చాలా ఫ్రీగా డ్యాన్స్ చేయాలి, అట్ ద సేమ్ టైం అది చాలా ఎలిగెంట్గా కనిపించాలి అని అడుగుతారు. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఐ వెంట్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ వర్క్ అండ్ దిస్ ఫ్యాబ్రిక్. నిజంగానే అండి, ఈ లెహంగా చూసుకుంటే కనుక చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ ద పీపుల్ ఎవరైతే సంగీత్కి డ్యాన్స్ వేస్తారు, నిజంగానే అమృత గారు చెప్పినట్టుగానే పీపుల్ ఎవరైతే సంగీత్లో డ్యాన్స్ చేస్తారో చాలా కంఫర్టబుల్గా డ్యాన్స్ చేస్తారు. అండ్ ఈ లెహంగా వేసుకొని అండ్ నేను వేసుకున్నాను కదా, ఐఎమ్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్. నిజంగానే మీకు కూడా ఇలాంటి కస్టమైజ్డ్ లెహంగాస్ కావాలి అనుకుంటే కనుక ప్లీజ్ విజిట్ అమృత చెడసాని బొటిక్ స్టోర్. బేసికల్గా బిందు నాకు హ్యాండ్ వువెన్ ఫ్యాబ్రిక్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో చేనేత వాళ్ళ దగ్గరికి నేను ఎక్కువగా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటా. నేను అలా వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు సజెస్ట్ చేశారు, మేడం ఇది ఒకసారి చూడొచ్చు కదా, బాగుంటుంది, ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని. వాళ్ళు ఇచ్చినప్పుడు మొహమాటానికి తీసుకొచ్చాను. ఇంత నీట్గా వస్తుందని నాకు కూడా తెలీదు. సేమ్ ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ ఫ్యాబ్రిక్, బట్ ద థింగ్ ఈస్ కలర్ డిఫరెంట్ అనమాట. ఓకే. అండ్ ఇది కూడా వచ్చేసి కంచిపట్టు దుపట్టా బిందు. దీనికి నేను ఈ డ్రెస్కి ఈ కంచిపట్టు దుపట్టాని మ్యాచ్ చేశాను. అండ్ వీటి మీదకి కోటా దుపట్టాస్ వెళ్ళొచ్చు, అవైలబుల్ ఉన్నాయి మన స్టోర్లో. కోటా దుపట్టాస్, కంచిపట్టు, ఏ దుపట్టాస్ అన్నా వెళ్ళొచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం లెహంగాస్ కూడా బ్రైడ్స్కి కోసం అని చెప్పి, అలా బ్రైడ్స్ అనే కాదు, కజిన్స్ ఎవరైనా సరే వేసుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఫర్ బ్రైడ్. కాకపోతే ఈ ఫ్యాబ్రిక్, ఈ డిజైనింగ్, దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎక్కువ వెయిట్ ఉండదు, ఈజీగా క్యారీ చేయొచ్చు, మంచి వాల్యూమ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం చాలా ఎలిగెంట్గా కూడా కనిపిస్తుంది. ఓకే.
అండ్ ద డ్రెస్ యు ఆర్ వేరింగ్ ఆల్సో ఈ ఫ్యాబ్రిక్ సేమేనా? సేమ్ ఫ్యాబ్రిక్. ఓకే సేమ్. సో వర్క్ కూడా జర్దోజీ వర్క్. జర్దోసి వర్కే, కాకపోతే ఇది నేను నా కంఫర్ట్ కోసం అని చెప్పి ఇది నా మెజర్మెంట్స్కి తగ్గట్టు నా కంఫర్ట్కి తగ్గట్టు నేను చేయించుకున్నాను మా మాస్టర్ రఫీని అడిగి. యా. సో అమృత గారు వేసుకునే డ్రెస్ కూడా చాలా నీట్గా, చాలా సింపుల్గా అండ్ చాలా ఎలిగెంట్గా కనిపిస్తోంది. సో ఇఫ్ యూ రియలీ వాంటెడ్ దిస్ కైండ్ ఆఫ్ కస్టమైజ్డ్ డ్రెస్సెస్ యూ కెన్ విజిట్ ద స్టోర్ ఆఫ్ అమృత చలసానీస్. అండ్ వెనకాల కనిపిస్తున్న డ్రెస్సెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా డెవలప్ అయి ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. అమృత, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లెహెంగాస్ వెనకాల ఉన్నవన్నీ? యా. అండ్ ఎస్, మనం ఇంతకుముందు చాలా బ్యూటిఫుల్ లెహంగాస్ వెనకాల చూసాము. అండ్ ఇక్కడ కూడా ఒక గ్రీన్ కలర్ లెహంగా చాలా బాగుంది. దీని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమృత, ఇది ఏం ఫ్యాబ్రిక్? అండ్ గ్రీన్ కలర్ చూసుకుంటే కనుక చాలా లైట్ గ్రీన్ అండ్ లైట్ పడ్డప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ షైనింగ్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్. సో ఈ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ చెప్తారా? యా బిందు, ఇప్పుడు మన ఇద్దరం ఏదైతే వేసుకున్నామో ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ బిందు. ఓకే. కలర్ కొంచెం నేను వేరేగా చేపించుకున్నాను అనమాట. నేను చెప్పాను కదా ఈ డ్రెస్ చెప్పేటప్పుడు, నేను వివర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ నేను అనుకున్న కలర్స్ వస్తాయా అనేది ఒకటి ఉండింది నాకు. సో వాళ్ళు చెప్పారు, లేదు మ్యామ్ మీకు ఏది కావాలంటే మేము అది చేసిస్తాము అని అన్నారు. సో నేను కొన్ని కలర్ ప్యాటర్న్స్ వాళ్ళకి ఇచ్చాను. సో దట్ యునో ఎగ్జాక్ట్గా నాకు అదే వాళ్ళు ఇచ్చారు. సో ఇది కూడా ఇదే ఫ్యాబ్రిక్లో ఒక టైప్ ఆఫ్ లెహంగా. ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ బుట్టీస్ తీసుకున్నాము. దీనికి వచ్చేసేసి ఈ బ్లౌజ్ పేరప్ చేశాను బిందు. అండ్ ఏదైతే ఇదంతా చూడండి టెంపుల్ కట్ వర్క్ ఇచ్చాను. అండ్ కింద కూడా టెంపుల్ కట్ వర్క్ ఇచ్చాను నేను. హ్యాండ్స్ ఇదంతా నెట్ మీద వర్క్ చేపించాను. బ్లౌజ్ అండ్ లెహంగా బ్లెండ్ అవ్వాలని చెప్పి నేను వేస్ట్ దగ్గర కూడా ఇదే వర్క్ థీమ్ అప్ చేపించాను. అండ్ ఇఫ్ ఇట్ కమ్స్ టు దుపట్టా ఆల్సో ఇట్ ఈస్ లైక్ సేమ్, మొత్తం కట్ వర్క్ వస్తుంది విచ్ మ్యాచెస్ ద లెహంగా, బ్లౌజ్ అండ్ దుపట్టా. ఓకే. అంతా టెంపుల్ ఇచ్చాను, ప్యూర్ జర్దోసి వర్క్తో చేపించాను. ఓకే రైట్, చూస్తున్నాం కదా గ్రీన్ కలర్ లెహంగాకి చాలా రిచ్ లుక్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనం చూసుకుంటే కనుక, అండ్ ఇలాంటి రిచ్ బ్లౌజ్కి ఈ లెహంగా కూడా చాలా సింపుల్గా అండ్ చాలా ఎలిగెంట్గా ఉంది. గ్రీన్ కలర్ అంటే చాలామంది ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు అండ్ దిస్ ఈస్ ద లైట్ గ్రీన్ కలర్. ఈ బ్లౌజ్ మనకి ఎక్కువగా వర్క్ వచ్చినప్పుడు, లెహంగా సింపుల్గా వచ్చినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకొకటి దుపట్టా కూడా నీట్గా, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ లెహంగా ప్లీజ్ విజిట్ ద అమృతాస్ చలసాని స్టోర్ అనమాట. అండ్ అమృత గారు, కెన్ ఐ నో ద ప్రైస్ ఆఫ్ దిస్ లెహంగా? యా, దీస్ ఆర్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ 25K బిందు. ఓకే. ఇది బ్రైడ్స్ అనే కాదు, ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న కాక్టైల్ పార్టీస్ లాంటికి వెళ్ళేటప్పుడు కూడా యూనో ఈ కలర్ ప్యాటర్న్స్ అన్నీ అలా సెట్ చేపించామన్నమాట. బ్రైడ్స్కి కావాలంటే ఇప్పుడు ఇదే ప్యాటర్న్, ఇదే ప్యాలెట్ ఆఫ్ ద క్లాత్ మీద మనము వేరేగా వర్క్స్కి వెళ్ళినప్పుడు దీని లుక్కే మారిపోతుంది. ఇది వచ్చేసి కాక్టైల్ పార్టీస్ కూడా వెళ్ళొచ్చు, సింపుల్గా ఎలిగెంట్గా ఒక బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి వీ కెన్ డిజైన్ లైక్ దిస్. అయితే అమృత, నవ్వేడేస్ ఫ్యాషన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. అండ్ ఎవరు చూసినా కూడా నేనే అందంగా కనిపించాలి, నేనే యూనిక్గా కనిపించాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు కదా. సో ఎందుకు అమృత చలసానీస్ బొటికే తీసుకోవాలంటారు? మీరేం చెప్తారు? గాట్ యు బిందు, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. నేనేం చెప్తానంటే బిందు, బడ్జెట్లో ఒక మంచి పీస్, ఒక మంచి కలర్ ప్యాటర్న్లో విత్ ఇన్ ద టైమ్ డెలివరీకి యూ కెన్ చూస్ అమృత చలసాని. ఓకే. సో ఎక్స్ప్రెస్ డెలివరీ ఉంటుందని చెప్తారు? యా, వీ హ్యావ్ వెల్ ఎక్సలెంట్ స్కిల్డ్ వర్కర్స్ బిందు, ఐ కెన్ టెల్ దిస్. మేము ఒక్కొక్కసారి ఇఫ్ ద వర్క్ ఈస్ డిమాండింగ్ అస్, వీ యూస్ టు వర్క్ లైక్ హోల్ నైట్ కూడా వర్క్ చేస్తాం, 24 hours కూడా వర్కర్స్ వర్క్ చేస్తారు. అండ్ యునో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ బిల్డప్ టీమ్. ఓకే రైట్, చూస్తున్నాం కదా మనం నిజంగానే లెహంగాస్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు ఇది నిజంగా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అండ్ ఎందుకు అమృత చలసాని బొటిక్ అంటే అఫోర్డబుల్ ప్రైజెస్లో మనకి లెహంగాస్ అన్నీ కూడా అందుతున్నాయి విత్ డిఫరెంట్ కలర్స్. అండ్ మీకు కస్టమైజేషన్ కావాలంటే కూడా యూ కెన్ విజిట్ ద స్టోర్ అండ్ మీకు నచ్చిన కలర్లో మీకు నచ్చిన డిజైన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ పెళ్లి రోజు కానివ్వండి లేకపోతే రిసెప్షన్ లుక్ కోసం ప్లీజ్ విజిట్ ద అమృతాస్ చలసాని స్టోర్. అమృత, లెట్స్ టేక్ అనదర్ లెహంగా. అమ్మాయిలకి ఫేవరెట్ కలర్ అని
మనం దాని గురించి మాట్లాడితే కనుక టక్కు మనకి పింక్ కలర్ గుర్తొస్తూ ఉంటుంది. అండ్ హియర్ వీ హ్యావ్ రియలీ అ బ్యూటిఫుల్ లెహంగా. ఇది పీచిష్ పింక్ కలర్లో ఉంది. సీరియస్లీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ డెవలప్ అయ్యి ఉంది. అండ్ ఈ లెహంగా డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. అమృత, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ లెహంగా? నాకైతే చాలా నచ్చింది సీరియస్లీ. యా బిందు, ఇది వచ్చేసేసి కలర్ మొత్తము డైయింగ్ మొత్తం మన హిన్నోస్లోనే జరిగింది బిందు. ఓకే. పైన మొత్తం ఇక్కడ వేస్ట్ దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పుడు కొంచెం దుపట్టా కవర్ అయింది. ఇదంతా లైట్ కలర్ వస్తుంది. కిందకు వచ్చేటప్పటికి బిందు డార్క్ పింక్ వచ్చేస్తుంది లంగా. ఓకే. ఇది వాటర్ కలర్ షేడింగ్స్ అంటాం మనం. సో దీని మూలన ఏమవుతుందంటే మంచి నియాన్ కలర్స్ ఎఫెక్ట్ వస్తుంది. సంగీత్కి కానివ్వండి, రిసెప్షన్కి కానివ్వండి, దీస్ టైప్ ఆఫ్ లంగాస్ గోస్ వెరీ వెల్. చాలా బాగుంటుంది. అండ్ వర్క్ వచ్చేసి మనకి కర్దానా అండ్ జర్దోసి విత్ థ్రెడ్ వర్క్తో పేర్ చేసామన్నమాట. అండ్ లెహంగా వర్క్ కూడా చాలా నీట్గా ఉంది ఇక్కడ చూసుకుంటే. అండ్ ఇది కూడా. అండ్ ఈ ఫిట్టింగ్ చూసుకుంటే కనుక మెయిన్గా అమ్మాయిలకు కావాల్సింది డ్రెస్ ఎలాగున్నా కూడా ఫిట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిట్టింగ్ అనేది మీరు ఎలా తీసుకుంటారు? అండ్ వర్కర్స్ గురించి, మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ గురించి చెప్తారా ప్లీజ్? బిందు, ఓన్లీ నేను మ్యానుక్విన్తోనే నేను చూపిస్తున్నాను. ఫిట్టింగ్ అనేది మన దగ్గర మన స్టోర్లో పర్ఫెక్ట్గా ఉంటుందనే ఒకటి నేను తెలియచేయాలి కాబట్టి సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ మ్యానిక్యూన్. బిందు, ఫిట్టింగ్ అనేది ఎక్కడా ప్రాబ్లం రాదు. మనం ఇక్కడ నుంచి యూఎస్ క్లయింట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఫొటోస్ పంపిస్తారు, వీడియోస్, వాట్సాప్ కాల్స్ అలా చేసి మనకి ఫిట్ మెజర్మెంట్స్ ఇస్తారనమాట. ఆ టైంలో కూడా ఇంతవరకు ఎక్కడ ఫిట్టింగ్స్ విషయంలో మాత్రం we didn't have any bad experience. Even in lehengas ki whatever it may be, fittings lo manaki size చెప్పేసేసిన లైక్ కిడ్స్ వచ్చేసి 1 year 2 years 6 months వాళ్ళు ఉంటారు. 6 months పాపండి అని చెప్తారు. 6 months పాప అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే వీ యూస్ టు స్టిచ్ ద లెహంగా. పాప ఫోటో పంపించమని అడుగుతాం. మన దగ్గర స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఫోటో చూసినా కూడా వాళ్ళు దే యూస్ టు స్టిచ్ అనమాట. ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఈ వీటికి ఎస్పెషలీ ఫర్ లెహంగాస్కి వచ్చేటప్పటికి వీ యూస్ టు గో ఫర్ 6 meters ఆఫ్ ద గేరా. ఓకే. అండ్ ఇఫ్ దే వెంట్ టు ఫోటో షూట్స్ లైక్ సంగీత్లో డాన్స్ చేసేటప్పుడు కానీ తిరిగినప్పుడు డాన్స్ ఆ స్టెప్స్ కొరియోగ్రఫీ పరంగా that will go very good moment for them. ఓకే. అండ్ లెహంగా ఫిట్టింగ్ గురించి ఒకవేళ నేను చెప్పినట్టయితే నేను వచ్చి నా ఫిట్టింగ్ ఇచ్చిన 5 minutesలోనే దే హ్యావ్ రియలీ గేవ్ మీ అ బ్యూటిఫుల్ లెహంగా అనమాట. అండ్ ఇక్కడ ఎంప్లాయీస్ కూడా చాలా వర్క్ మైండెడ్తో ఉన్నారు. అండ్ మనం ఇలా మెజర్మెంట్స్ ఇవ్వడం ఆలస్యం, దే ఆర్ జస్ట్ getting it done in 5 to 10 minutes అనమాట. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇఫ్ యూ రియలీ లవ్ దిస్ లెహంగా ప్లీజ్ విజిట్ అమృత చలసాని స్టోర్. అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బిందు. ఇది జస్ట్ పింక్ చూపించాను కదా, ఇంకోటి బ్లూ ఉంది చూపిస్తాను. మనం దీంట్లో బ్లూస్ వెళ్ళొచ్చు, పింక్స్, ఎల్లోస్, వీ కెన్ కస్టమైజ్ అకార్డింగ్ టు పెళ్లి కొడుకు ఒకటి వేసుకున్నప్పుడు సేమ్ టు సేమ్ వేసుకోవాలి అని అనుకుంటారు. బ్యాక్గ్రౌండ్స్ కూడా డిపెండ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మనకి ఫ్లవర్ డెకరేషన్ ఎలా వస్తుందో దానికి కాంట్రాస్ట్ కావాలని కొంతమంది అనుకుంటారు. ఇఫ్ ద బ్రైడ్ కమ్ ఇన్ టు స్టోర్ రైట్, వీ కెన్ సిట్ విత్ హర్, డిస్కస్ విత్ హర్. తన కలర్ కాంప్లెక్షన్కి ఏది మంచిగా ఉంటుందో అది కూడా ఒకటి ఉంటుంది. వీ కెన్ డూ అకార్డింగ్లీ విత్ దేర్ కలర్ ప్యాటర్న్, స్టిచ్చింగ్, వర్క్, బడ్జెట్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఎక్స్క్లూజివ్గా అదే బ్రైడ్కి మనం డిజైన్ చేసి ఇస్తాం. ఓకే. మీరు రిసెప్షన్ బ్యాక్గ్రౌండ్ని బట్టి కూడా యూ విల్ డిజైన్ అండ్ యూ విల్ గివ్ ది డ్రెస్సెస్. యా. అండ్ వీ హ్యావ్ పట్టు లెహంగాస్ ఆల్సో. నేను నెక్స్ట్ వీడియోకి ప్లాన్ చేస్తున్నాను. ప్రొడక్షన్లో ఉన్నాయి రైట్ నౌ. నేను వి సజెస్ట్ లైక్ సంగీత్కి వీటికి ఐ సజెస్ట్ లైక్ దిస్ థింగ్ అండ్ రిసెప్షన్స్కి వచ్చేసేసి పట్టు, పెళ్లి కూతురు చేసినప్పుడు పట్టు లెహంగాస్, ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది బిందు మన దగ్గర. అది ఎస్ సార్. రిసెప్షన్ లుక్లో నిజంగానే చాలామంది అందరికన్నా ఎక్కువ బాగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు కాబట్టి, అండ్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ లెహంగాస్ అనమాట. నేను చూస్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా మీకు దొరుకుతున్నాయి కాబట్టి మీకు కూడా ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేకపోతే ఏదైనా ఈవెంట్ ఉన్నా అలాంటి వాటికి ప్లాన్ చేస్తున్నారు అనుకుంటే కనుక ఈ స్టోర్కి వచ్చి కస్టమైజ్ చేసేసుకోండి అండ్ లుక్ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్.
ఇప్పుడు మనం చూస్తున్న లెహంగా ఇస్ టూ గార్జియస్ అనమాట. నాకైతే ఫుల్ నచ్చేసింది. నిజంగా ఈ లెహంగా గురించి మాట్లాడితే దెర్ ఆర్ 3 షేడ్స్ ఆఫ్ బ్లూ అనమాట. బ్లూ షేడ్స్, బ్లూ అంటేనే చాలా మందికి ఫేవరెట్ కలర్ అని చెప్పుకోవాలి. సో ఆ బ్లూలో డిఫరెంట్ షేడ్స్ ఈ లెహంగాలో ఉన్నాయి. ఈ లెహంగా డీటెయిల్స్ ఏంటో అమృత గారిని అడిగి తెలుసుకుందాం. అమృత గారు, నిజంగానే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్, లైట్ కలర్ అండ్ కిందకి వచ్చేసి డార్క్ కలర్. నెట్ ఫ్యాబ్రిక్తో ఉంది కాబట్టి నెట్ అనేది నెవర్ గోస్ అవుట్ ఆఫ్ స్టైల్ అని చెప్పుకోవాలి. ఎప్పటికీ కూడా నెట్ అనేది అలా ఉండిపోతుంది. సో కెన్ యూ సే ద డీటెయిల్స్ ఆఫ్ దిస్? బిందు, ఇది వచ్చేసేసి మనకి 6 మీటర్స్ గేరా ఉంది. మనం దీంట్లో 50 మీటర్స్ ఆఫ్ నెట్ యూజ్ చేసాం బిందు. ఈ లోపల లేయర్స్ మొత్తము ఇదిగోండి, ఇది మొత్తం గేరా వస్తుంది. ఇట్లా ఇస్తానికి 50 మీటర్స్ ఆఫ్ గేరా పట్టింది మనకి. అండ్ బెల్ట్లో కూడా చూస్తే మనం నీట్గా వర్క్ ఇచ్చాము. ఇది యాక్చువల్గా ఒక బ్రైడ్ది అనమాట. ఆ పాపకి బ్లూనే కావాలి, సో నియాన్ బ్లూలో ఇచ్చాను నేను. ఇది పైన వచ్చేసి చాలా లైట్ షేడ్, కింద వచ్చేటప్పటికి డార్క్ షేడ్. మీకు ఇలా ఫోల్డ్ అయినప్పుడు కనిపిస్తుంది ఈ షేడ్, చూడండి చాలా సటిల్గా ఉంటుంది. ఇఫ్ ఇట్ కమ్స్ టు లైక్ దిస్ కదా, అప్పుడు కనిపిస్తుంది ఈ బ్లూ. ఇది వచ్చేసి సంగీత్కి ప్రిఫర్ చేస్తుంది తను. షీ వాంట్ టు గో విత్ ద ఫ్రంట్ హుక్ ఓన్లీ. సో ఈ బ్లౌజ్కి తనకి తగ్గట్టు తన దీన్ని బట్టి నేను ఫ్రంటే ఇచ్చాను అనమాట. ఓకే. అండ్ బ్లౌజ్ కూడా వర్క్ చాలా నీట్గా అండ్ చాలా బాగుంది. ఈ వర్క్ ఏంటి? ఎస్, ఇస్ జర్దోసి వర్క్ బిందు. అండ్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి కట్ వర్క్ ఇచ్చాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వర్క్ ఉంది, కట్ వర్క్ ఇచ్చాము. అండ్ ఇఫ్ యూ సీ దిస్ దుపట్టా రైట్, కొంచెం లెహంగా హెవీగా ఉంది కాబట్టి సటల్గా వెళ్ళామన్నమాట. దుపట్టా కొంచెం వర్క్ ఇచ్చి కట్ వర్క్ ఇచ్చాను ఇది కూడా. ఓకే. అండ్ దిస్ ఆల్ విత్ కడ్దానా అండ్ జర్దోసి. మెయిన్గా జర్దోసి వర్క్, ఐ లవ్ జర్దోసి వర్క్. సో నేను ఎక్కువ జర్దోసి వర్క్ ప్రిఫర్ చేస్తాను. ఓకే. అండ్ ఎక్కువగా మనకి బాగా బ్రైడ్ కానివ్వండి, లేకపోతే కొంచెం నీట్గా కనిపించాలి అంటే ఎక్కువగా కూడా దే ప్రిఫర్ జర్దోసి ఓన్లీ, కొంచెం గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. అబ్సల్యూట్లీ బిందు. జర్దోసి ఈజ్ అ టైమ్ టేకింగ్ వర్క్. ఈవెన్ దో స్కిల్డ్ వర్కర్స్ కావాలి జర్దోసి చేయాలి అని అంటే మనకి we have that skilled workers. నేను ఇందాక మీకు చెప్పినట్టు. సో యునో జర్దోసి విల్ గో విత్ వెరీ వెల్. చాలా నీట్గా ఉంటుంది, ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వదు జర్దోసి. ఓకే. అండ్ వ్యూవర్స్కి మీరు ఈ లెహంగా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది వచ్చేసి సంగీత్కి కానివ్వండి సూట్ అవుతుంది, లేదు అంటే కనుక రిసెప్షన్స్కి కూడా సూట్ అవుతుంది. ఓకే. అండ్ సంగీత్కి అండ్ ఎక్కువగా రిసెప్షన్స్కి చాలామంది లెహంగాస్ అంటూ వేసుకుంటూ ఉంటారు కాబట్టి, అండ్ ఈ లెహంగా కూడా ఒక బ్రైడే డిజైన్ చేయించుకుంది అమృత గారి దగ్గర. అండ్ దిస్ ఇస్ టూ గుడ్ అనమాట, చాలా ఫ్యాబులస్ ఉంది. సో ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ లెహంగా, ఇలాంటి కస్టమైజ్డ్ అండ్ డిఫరెంట్ కలర్స్తో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయా? యా బింది, ఇందాక నేను మీకు ఒకటి పింక్లో చూపించాను కదా, అదే కాన్సెప్ట్లో ఇది బ్లూ తీసుకున్నాము. వీ కెన్ గో విత్ ఇంకొకటి ప్రొడక్షన్లో ఉంది బిందు, పీచ్ విత్ రెడ్స్ ఉన్నాయి, ఎల్లోస్లో ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా, బ్రైడ్ వస్తే తన ఫేవరెట్ కలర్ చూస్ చేసుకొని తన బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డిజైన్ ఎవ్రీథింగ్ని మైండ్లో పెట్టుకొని కలర్ మనము సెలెక్ట్ చేయొచ్చు. డన్. ఒక బ్రైడ్ యొక్క కలర్ కాంప్లెక్షన్, కొంతమంది చాలా ప్యూర్ వైట్గా ఉంటారు, కొంతమంది మీడియంగా ఉంటారు. అండ్ వాళ్ళ కాంప్లెక్షన్ బట్టి అమృత గారు విల్ డిజైన్ వాట్ విల్ బీ ద పర్ఫెక్ట్ అవుట్ఫిట్ ఫర్ యువర్ వెడ్డింగ్ ఆర్ రిసెప్షన్ అనేది. అండ్ ఈ లెహంగా మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. లెట్స్ గో విత్ అనదర్ లెహంగా. అండ్ నెక్స్ట్ లెహంగా which we are going to see is really really beautiful. ఇప్పటి వరకు చూసిన దానికన్నా నిజంగా చాలా బాగుంది. అండ్ ఆ లెహంగా ఏంటో చూసిద్దాం. అమృత గారు, కెన్ యూ ప్లీజ్ షో ఇట్? యా బిందు, ఇది నెట్లో ఇంకొక టైప్ ఆఫ్ లెహంగా. ఈరోజు మొత్తం నేను నెట్ కాన్సెప్ట్లో ఉన్న లెహంగాసే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఓకే. ఇది వచ్చేసి బిందు, ఇందాక 2 చూసాం కదా మనము, వాటి కంటే డిఫరెంట్గా ఉంటుంది. అంటే సింగిల్ కలర్ విత్ హెవీ వర్క్ అనమాట. దీంట్లో వచ్చేసి నేనేం చేశానంటే కలర్, బేసిక్ కలర్ ఒకటే పెట్టేసి థ్రెడ్ వర్క్ యాడ్ చేశాను నేను. పీచ్, బేబీ పింక్ అండ్ ఆరెంజ్ యాడ్ చేశాను అనమాట. అండ్ పర్ల్ ఇచ్చాను. కింద చూస్తే మనకి మొత్తం పర్ల్ విత్ థ్రెడ్ వస్తుంది. అండ్ దీంతో పాటు సిల్వర్ గోల్డ్. ఇది ఎందుకు ఈ కాన్సెప్ట్లో తీసుకున్నాను అని అంటే రిసెప్షన్కి చాలా మంచిగా ఎలిగెంట్గా కనిపిస్తుంది ఈ కాన్సెప్ట్ వచ్చేసి. అందుట్లో లేడీస్కి ఎక్కువ పింక్స్, బ్లూస్, వీటిలో ఆరెంజ్ అనేటప్పటికి కొంచెం ఒక టైప్ ఆఫ్ ఇది వస్తుంది. కానీ
ఫొటోస్లో కానివ్వండి, లుక్ వైజ్ కానివ్వండి, ఎక్కడెక్కడ ఎలిమెంట్స్లో కొంచెం కొంచెం మనం ఆరెంజ్ అండ్ దానికి బ్లెండ్ అవుతానికి పింక్ యాడ్ చేసుకుంటా కనుక వెళ్తే ఇట్ లుక్ రియలీ బ్యూటిఫుల్. అండ్ ఇట్ ఇఫ్ కమ్స్ టు యునో బెల్ట్ పార్ట్, కింద ఏదైతే ఇచ్చానో అదే కాన్సెప్ట్ తీసుకొని మంచి కట్ వర్క్ ఇచ్చాను. ఓకే. అండ్ ఈ లెహంగా కూడా వచ్చేసి మనకి 5 meters ఆఫ్ ద గేరా ఉంటుంది అనమాట. ఓకే. వెన్ ద బ్రైడ్ వేస్ యూనో ఒక మంచి వాల్యూమ్తో వస్తుంది లెహంగా. ఓకే, రైట్. చూస్తున్నాం కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ చాలామంది ఎక్కువ ఆరెంజ్ కలర్ అనేది యూజ్ చేయరు, ఎక్కువగా కూడా పింక్ లేకపోతే రెడ్ లేకపోతే బ్లూ అలా వెళ్తూ ఉంటారు. బట్ దిస్ లెహంగా ఇస్ టూ యూనిక్ అనమాట. అండ్ కింద ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ కూడా మనకి పర్ల్స్తో వచ్చింది కాబట్టి రియలీ లుకింగ్ బ్యూటిఫుల్. అండ్ దీని మీద బ్లౌజ్ పీస్ చూపిస్తారా? యా, దిస్ ఈస్ ద బ్లౌజ్ బిందు. హ్యాండ్స్ వచ్చేసేసి మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్లో కట్ వర్క్ ఇచ్చాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి పింక్ తీసుకున్నాను అండ్ సేమ్ ఆరెంజ్ కూడా కొంచెం కొంచెం టచ్ ఇచ్చాను. అండ్ ఇఫ్ ఇట్ బ్యాక్స్ కమ్స్ ఇట్లా ఇచ్చాను, ఎందుకంటే ఎక్కువ కట్ వర్క్ అయిపోతుందని చెప్పి లెహంగా మొత్తంలో అది ఉంది. అండ్ ఇక్కడ హ్యాండ్స్ ఇచ్చాను యాజ్ ఇట్ గోస్ విత్ యునో హెవీ పీస్ ఇది. సో ఎక్కువ కట్ వర్క్ నెక్స్ దగ్గర ఇవ్వకోకుండా ఒక్కొక్క పీస్ ఒక్కొక్కలాగా డిఫరెంట్ ఉండాలి కాబట్టి ఇట్లా చేయించాను. ఇఫ్ ద యునో బ్రైడ్ వాంట్స్ నాకు లేదు కట్ వర్క్ కావాలి అని వీ కెన్ కస్టమైజ్ అకార్డింగ్ టు. ఓకే. అండ్ నెక్ కూడా ఇది చాలా బాగుంది, లేస్. యా, ఇట్స్ నాట్ ఇది లేస్ కాదు బిందు, ఇది మన వర్కే, హ్యాండ్ వర్క్ ఇది. కాకపోతే ఏంటంటే ఇది కూడా జర్దోసి వర్క్ అనమాట మొత్తము. క్రిస్టల్ పెట్టాము ఎందుకంటే యూనో పార్టీ లైట్స్ తో మంచి షైన్ రావాలి అని చెప్పి వి వెంట్ అకార్డింగ్ టు దిస్. ఎస్, చూస్తున్నాం కదా, బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఉంది విత్ ద కట్ వర్క్ అండ్ ఆల్. బెల్ట్కి ఏదైతే వచ్చిందో అండ్ అదే కట్ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా చాలా రిచ్గా ఉంది. లెట్స్ గెట్ ఇన్ టు దుపట్టా. యా, దుపట్టా చాలా డిఫరెంట్గా ఉంటుంది బిందు. సి దిస్ ఇస్ ద దుపట్టా బిందు. అది ఏదైతే కలర్స్ ఇచ్చామో మనము లెహంగాలో దాన్ని ఆఫ్ అండ్ ఆఫ్ షేడ్ చేయించాము అనమాట. ఆరెంజ్ ప్లస్ పింక్ చేపించి హెవీ ఇచ్చాము దుపట్టా కూడా. ఓకే, చూడండి, ఒక సైడ్ ఇంత హెవీ ఇచ్చాము, ఇంకొక సైడ్ వచ్చేసి అదే కట్ వర్క్ని కొంచెం యూ టైప్గా తీసుకొని ఇట్లా చేసాం. ఓకే. సో ఎటు సైడ్ అన్నా వీ కెన్ వేర్ ఇట్ అనమాట, అటు సైడ్ అన్నా లేకపోతే ఇటు సైడ్. బేసికల్ గా హెవీ వచ్చేసి బిందు కిందకి వస్తుంది, ఈ లైట్ వెయిట్ వచ్చేసి ఈ పార్ట్ లో వస్తుంది. ఓకే. సో నేనేంటంటే పీస్ ఎలిగెంట్ గా ఉండాలి, ఆరెంజ్ టచ్ కూడా ఇవ్వాలి అన్నట్టుగా. ఇఫ్ యునో పార్టీ లైట్స్ కి వెళ్ళేటప్పటికి పీస్ లుక్కే మారిపోతుంది, బ్రైడ్ లుక్ టోటల్గా వేరీ అయిపోతుంది అనమాట. అందుకనే ఈ కలర్ ఆఫ్ కాంబినేషన్ ఎంచుకున్నాను. ఓకే, మనం చూసుకుంటే కనుక ఈ కలర్ కాంబినేషన్స్ అనేది మీరు ఎలా తీసుకుంటారు? ఎందుకంటే అన్ని బొటిక్స్లో కూడా అందరూ ఎప్పుడైనా యునిక్గానే డిజైన్ చేయాలి అనుకుంటారు. అండ్ దిస్ లహంగా గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇట్స్ టూ యూనిక్ యాక్చువల్లీ అండ్ బ్యూటిఫుల్ పీస్ ఇది. ఈ కలర్స్ మీరు ఎలా తీసుకుంటారు? బిందు, నేను కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే నేను మాకు ఇన్ హౌస్లోనే అన్నీ ఉన్నాయి బిందు. డైయింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ విల్ యునో డన్ ఇన్ ఇన్ హౌస్ ఓన్లీ. నేను వెళ్ళి డయర్తో కూర్చుంటాను. ఓకే. కూర్చొని ఫస్ట్ ఒక కాన్సెప్ట్తో వెళ్తాను, నేను బేస్ కలర్తో వెళ్తాను. ఒకటి నచ్చాలి నాకు మార్నింగ్ టైమ్స్ నేను ఎక్కువ వర్క్ చేస్తాను అనమాట. ఆ టైమ్స్లో ఏంటంటే నాకు ఒక బేస్ కలర్ నచ్చితే దాన్ని పట్టుకొని వెళ్తాను. కాంట్రాస్ట్ కొన్ని డై చేయించుకుంటాను, నార్మల్ దానికి బ్లెండ్ అయ్యే కలర్స్ కొన్ని డై చేయించుకుంటాను. బేస్డ్ ఆన్ దట్ వర్కర్స్ని కొంచెం తల తినైనా సరే నాకు కావాల్సిన కలర్స్ నేను తీసుకుంటాను. ఓకే. సో డైయింగ్ దగ్గరకు వస్తే గనక బ్యూటిఫుల్ కలర్ ఇది, కొంచెం లైట్ కలర్ ఆరెంజ్ అనేది నిజంగా నేనైతే ఎక్కడా చూడలేదు ఆరెంజ్ కలర్స్ని లెహెంగాస్లో వాడడం. అండ్ నిజంగానే ఇది చాలా బ్యూటిఫుల్ అని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ దుపట్టా దగ్గర వచ్చేస్తే కూడా ఇది చాలా హెవీ లెహంగా కాబట్టి దుపట్టా చాలా ప్లెయిన్గా వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ దుపట్టా కూడా చాలా హెవీగానే ఉంది, చాలా బాగుంది. పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉన్న దుపట్టా అండ్ మనం లెహంగా ఇప్పటివరకు చూసాం. లెట్స్ గో విత్ అనదర్ లెహంగా అమృత. సో 1 year బేబీ నుంచి బ్రైడ్ గ్రాండ్ మా వరకు
ఒక పెళ్ళిలో చాలా మంచిగా కనిపించాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కాబట్టి, అండ్ ఇక్కడ నేను ఏదైతే అమృత చలసాని స్టోర్లో ఉన్నానో చిన్న పాప దగ్గర నుంచి ఇంతకుముందు నేను చెప్పినట్టు బ్రైడ్ గ్రాండ్ మా వరకు కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, యూనిక్ ప్యాటర్న్స్ చెప్పాలంటే చాలా బాగున్నాయి విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట. అండ్ ఈ స్టోర్ ఎక్కడ ఉంది అని మీకు కావాలి అనుకుంటే కనుక నేను ప్రెజెంట్ ఉన్నాను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో అమృత చలసాని స్టోర్ ఇక్కడ ఉంది. కాబట్టి మీకు గనక మేము చూపించిన కలెక్షన్స్ నచ్చి మీకు కూడా కస్టమైజ్డ్ డ్రెస్సెస్ కావాలి అనుకుంటే కనుక మీ ఐడియాస్ అమృత గారితో షేర్ చేసుకుంటే ఆవిడ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ అవుట్ఫిట్ మీ పార్టీ వేర్కి కానివ్వండి లేకపోతే మీ మెమరబుల్ డేకి ఆవిడే ఇస్తారనమాట. సో ప్లీజ్ విజిట్ అమృత చలసాని స్టోర్.